నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన స్కూల్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ సంస్థలో శిక్షణ తీసుకున్న విద్యార్థులు కరాటే రాష్ట్ర స్థాయి పోటీలలో గోల్డ్, సిల్వర్, బ్రౌన్స్ మెడల్లు సాధించి బోధన్ కు గర్వకారణంగా నిలిచారు. మెడల్స్ సాధించిన విద్యార్థులను అభినందించిన కరాటే మాస్టర్ కయ్యూం. బోధన్లో స్కూల్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే సంస్థ నేను ఏర్పాటు చేసుకున్నాను. గత 20 సంవత్సరాలుగా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇస్తున్నాను. అలాగే ఈ సంవత్సరం కూడా నా దగ్గర శిక్షణ పొందినటువంటి విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో పాల్గొని బంగారు పథకాలు సాధించడం జరిగింది. 1 బంగారు పథకం, 2 సిల్వర్ మెడలు, 1 బ్రాంజ్ మెడలు. ఈ విద్యను వాళ్ళు చాలా కష్టపడి నేర్చుకుని ఈరోజు తన సత్తాని చాటుకున్నారు. తను ఇక ముందు కూడా జాతీయ స్థాయిలో పాల్గొనబోతున్నారు. ఈ పిల్లలు ఏంటంటే విజేత జూనియర్ కళాశాలకు చెందిన హాస్టల్ విద్యార్థులు పల్లెటూరి గ్రామం నుంచి వచ్చేసి ఇక్కడ చదువుకుంటూ వాళ్ళు కరాటే నేర్చుకోవాలనే ఒక భావనతో వాళ్ళు ముందుకొచ్చారు. ఆ దగ్గర మహిళా ఇన్స్ట్రక్టర్ కూడా అవైలబుల్ ఉన్నారు. సో పల్లవి మేడం అని చెప్పేసి బ్రౌన్ బెల్ట్ అండ్ మహిళా ఇన్స్ట్రక్టర్. ఇప్పుడు బోధనలో మొదటిసారి లైసెన్స్ తీసుకొని ఆడపిల్లల్ని నేర్పించడానికి ముందుకు వచ్చినటువంటి ఒక మహిళా ఇన్స్ట్రక్టరు. నెక్స్ట్ మేడం కూడా నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. బోధన ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మహిళలు ఆత్మరక్షణ కోసం నేర్చుకోవాల్సిన విద్యను ఈరోజు మన పల్లవి గారు కూడా నేర్చుకున్నారు. ఇక ముందు వచ్చేసి అందరినీ నేర్పించాలని చెప్పేసి ఒక ఆశతో ఉన్నారు. సో నెక్స్ట్ మేము క్లాసెస్ కూడా నిర్వహించబోతున్నాము. దయచేసి అందరూ కూడా సహకరించి ఎవరైతే ఆత్మరక్షణ కోసం ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళందరికీ తను నేర్పడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఆడపిల్లలకు ధైర్యం నింపాలని చెప్పేసి వచ్చాను, ముందుకు అడిగేస్తాను. నేను కూడా మీకోసం ఓన్లీ ఆడవాళ్ళ కోసమే. ఎందుకంటే మహిళలు కానీ పెద్దవాళ్ళు కానీ చిన్న మన ఆత్మరక్షణ మనం కాపాడుకోవాలి. ఎవరైనా మనకు అటాక్ చేసినప్పుడు మనల్ని కాపాడుకోవాలి. ఆ రాయి ఉన్న వాళ్ళకి శిల్పంలాగా చేసి తయారు చేసి నేను దిద్దుతానమాట. అందరికి ధైర్యం నింపుతాను, మీకు పంపిస్తాను, ధైర్యం చేసి పంపిస్తానమాట. ముందుకు అడిగేస్తే దేనికి ఆడపిల్లలు వెనకడుగు అస్సలు వేయద్దమ్మా. ప్రతి ఒక్కరు రండి, నాకు సపోర్ట్ ఇవ్వండి, మనం ముందుకు వెళ్ళిపోదాం. సరేనా?